హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన భీష్మ ఏకాదశి రోజు అండి. ఆ రోజైతే మార్నింగే లేచి ఇంట్లో అయితే అన్నీ శుభ్రం చేసుకుని దీపం అయితే పెట్టేశానండి. తులసమ్మ గారికి కూడా పూజ అంతా చేసిన తర్వాత ఇంకా దేవుడి గుడిలో కూడా పూజ అంతా చేసేసానండి. తర్వాత ఇంకా క్యారేజ్ కూడా రెడీ చేయాలి కదా పిల్లలకి. క్యారేజ్ అంతా రెడీ చేసి పిల్లలు పంపించిన తర్వాత నాకు ఈరోజు ఒక క్యాంప్ అయితే ఉందండి, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు క్యారేజ్ పెట్టేసాను, ఇంకా పంపించానండి. పంపించిన తర్వాత నేను రెడీ అయిపోయానండి. ఆ ఊరు పెద్దబుడ్డు అండి, మా సొంత ఊరు అనమాట. మా ఆడపడుచులు కూడా ఆ ఊర్లో ఉంటారు, మా పెద్ద ఆడపడుచు. ఆ ఊర్లో గుడి ప్రతిష్ట అయితే జరుగుతుందండి, రామాలయం ప్రతిష్ట. దానికైతే వెళ్తున్నాము. మా 3 ఆడపడుచు, మా 4 ఆడపడుచు కలిసి మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. వాళ్ళు ఇంకా రావడానికి టైం ఉందని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోయామండి. ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత మా పెద్ద ఆడపడుచులు వెళ్ళండి. మీ ఇంతకుముందు ఎప్పుడు మీకు చూపించలేదనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోయాం కదా, అక్కడికి కొద్దిసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తున్నాను ఇల్లు అంతా కూడా. చూసారు కదా, ఇల్లు అయితే చాలా పొడవు ఎక్కువైతే ఉంటుందండి చివరి వరకును. ఇప్పుడైతే ఇంకా అందరం వచ్చి ఎలా కూర్చుంటున్నాము. మా పెద్ద ఆడపడుచు కూడా పిలుస్తున్నాము. నలుగురిని ఎప్పుడు కూడా ఒకసారి చూపించలేదు కదా అన్న. వేరే ఛానల్లో అయితే చూపించానండి, ఈ రాజేష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఆ ఛానల్లో అయితే ఉంటాయి అన్నమాట. అది కూడా నా ఛానలే. అందులోనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించాను. ఈ ఛానల్లో అయితే ఎంతవరకు ఎప్పుడూ చూపించలేదండి. ఇప్పుడైతే మేము అందరం కూడా పక్కన అందరం లైన్కి కూర్చొని అందరిని కూడా చూపిద్దామని చెప్పేసి కూర్చోమని చెప్తున్నాను. ఆ గ్రీన్ శారీ ఆవిడ పెద్ద ఆవిడండి, తర్వాత ఎల్లో శారీ ఆవిడ సెకండ్ ఆవిడ, తర్వాత ఉన్న ఆవిడ 3 ఆవిడ అండి, తర్వాత 4 ఆవిడ, ఆ లాస్ట్ మా వారండి. 4 ఆడపడుచులు అనమాట. ఆ నిల్చున్న ఆ డ్రెస్ ఉన్న పాప ఏమో మా పెద్ద ఆడపడుచుల కోడలండి. తనైతే డ్రింక్స్ అయితే అందరికి ఇస్తుంది అనమాట. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది కదా, ఇంకా భోజనం టైం ఉంది కదని చెప్పేసి వెళ్ళగానే డ్రింక్లు అయితే ఇచ్చిందండి. అవైతే తాగుతున్నాం. ఇంకొద్దిసేపు అలా ఫొటోస్ అనేవి తీసుకున్న తర్వాత భోజనాలు అయితే రెడీ చేస్తారండి, పెట్టేస్తున్నారు. చుట్టాలకి అయితే ఎక్కువ మంది చెప్పలేదండి, కొంచెం అని చెప్పారు కదా, ఇంపార్టెంట్ వాళ్ళకి అలాగనమాట. అందుకోసం అయితే మాకైతే భోజనాలు పెట్టేశారండి. ఇంకా బూర్లు, పులిహోర ఇంకా చాలా చేశారండి. ఇవన్నీ కూడా ఇంకా వేస్తున్నారు కదా అని వీడియోస్ అలా తీస్తున్నాము. ఎప్పుడో కానీ కలుస్తాం కదండి అంతమంది మొన్న. ఇప్పుడైతే 5 మంది అలా ఉన్నామని చెప్పేసి నేనైతే వీడియో కూడా అలాగా షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే భోజనాలు అందరూ కూడా అలాగా చేస్తున్నామండి. ఈ వీడియో అయితే మా పెద్ద ఆడపడుచుల కోడలు అయితే తీసిందండి, తీయమని చెప్పాను. 5 కూర్చున్నట్టుగా ఎక్కడ కూడా లేదని చెప్పేసి. ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు బయటికి వెళ్దామని చెప్పేసి, ఎండగానే ఉంది కాకపోతే అలా బయటికి వెళ్దాం. ఇంట్లో అయితే కొంచెం చుట్టాలు అంతమంది ఉన్నారు కదా, అందుకోసం బయటికి వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చామండి. అక్కడ గుడి ఉందండి, ఆ ఊరి చివర అనమాట. మా ఆడపడుచుల వీధి చివర గుడి ఉంది, ఆశ్రమ తల్లి గుడి. ఈ గుడికి అయితే వచ్చామండి. నేనైతే సెకండ్ టైము, అప్పుడు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో వచ్చానండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాను. మా ఆడపడుచులు అయితే పుట్టి పెరిగిన ఊరు కదా, అవన్నీ చూసుకుంటున్నారు అనమాట. వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు, మా పెద్ద ఆడపడుచు అయితే రాలేదండి. ఎందుకంటే చుట్టాలు ఇంటికి అయితే వస్తున్నారు కదా, వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి తనైతే రాలేదు. మేము 4 అయితే వచ్చామండి. ఇలాగ వీడియో అయితే కొంచెం షూట్ చేస్తున్నాను.
వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఉండి అలాగ టీ తాగిన తర్వాత ఇంకైతే మేము మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాపకు కూడా ఈ ఊరే ఇచ్చారండి. ఈ ఊళ్ళో అనమాట. వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. వాళ్ళు కూడా చెప్పారనమాట. అదే గుడి ఓపెనింగ్ అది, అందుకోసం అయితే అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ ఊరు మాది కూడానండి. మా అత్తయ్య మా వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. మా ఆడపడుచులు మా ఆయన కూడా ఇక్కడే పుట్టారండి. ఆ సొంత ఊరు లెక్క అనమాట. అప్పుడు మా మామయ్యగారు ఉద్యోగరీత్యా అలాగే పార్వతీపురంకి వచ్చారు, అక్కడ సెటిల్ అయిపోయారండి. ఇప్పుడైతే అక్కడే ఉంటున్నాం. ఏదో లొకేషన్ వారికి వస్తున్నాం అనమాట, అంతేని. ఇదేనండి రామాలయము. ఇంకైతే కొంచెం అయితే వర్క్ అయితే ఉంది. చుట్టువైపులు కూడా గజాలు అవన్నీ పెట్టాలంట. ఇక్కడైతే కుంకుమ పూజల కోసం అన్ని రెడీ చేస్తున్నారు. మార్నింగ్ కూడా పూజలన్నీ అయ్యామండి. ఇప్పుడు కూడా ఇంకా పూజల కోసం అన్ని రెడీ చేస్తున్నారు అనమాట. అక్కడ నుంచి అలాగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు చాలా ఉంటాయి. ఇదే మా ఆడపడుచు వాళ్ళ పాపాలు ఇల్లు అనమాట. పువ్వులు అయితే ఎన్ని రకాలు ఉంటాయి. మందార చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ మందార పువ్వులు కూడా చాలా మొక్కలు కూడా ఇక్కడ నుంచి నేను తీసుకొచ్చాను అనమాట. మా డాబా పెద్దన వైట్ మందార ఇవన్నీ కూడా వీళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను. అయితే ఇది చూసారు కదా, ఇప్పుడైతే ఈ ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. వీళ్ళు కూడా చుట్టాలు చెప్పారనమాట. అంటే 4-5 అన్నదమ్ములు కలిసి చేసుకున్నారు. అక్కడితో వంటలు అయితే అవుతున్నాయి. ఇక్కడికైతే మేము వచ్చేసామండి. అక్కడ గ్రీన్ శారీ ఉంది కదా, ఆవిడ మా ఆడపడుచాలి పాప అనమాట. అక్కడ మాట్లాడుతున్నది వాళ్ళ అత్తయ్య గారు. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే కొంచెమే తీసానండి, ఇంకా ఎక్కువ తీయలేదు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత నైట్కి ఇంటికైతే వచ్చేసామండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.